మనకి సుదీర్ఘ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో బొత్స సత్యనారాయణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు సీమాంధ్రప్రదేశ్లో కానీ చాలా కీలకమైనటువంటి నాయకుడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. ఒక సీనియర్ నాయకుడు మాట్లాడాల్సిన మాట్లాడుతున్నాడా, ఒక సారా వ్యాపారస్తుడు రాజకీయ నాయకుడైతే ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. ఒక గజ దొంగ ఎలా మాట్లాడుతున్నాడో తెలుసుకోండి. ప్రజలందరూ కష్ట నష్టాల్లో వరదల్లో ఉండి నానాకు బాధపడతా ఉంటే ఈ బొత్స సత్యనారాయణ అనే గజ దొంగ విద్యాశాఖను అడ్డం పెట్టుకుని వేల కోట్లు లూటీ చేసిన లఫూట్గాడు వీడు ఏం మాట్లాడుతున్నాయనండి. ఇప్పుడు దీనికి ఎందుకు ఎంత బాధేస్తుందంటే ప్రజలు వరదల్లో కొట్టుకొని పోయి విలవిలలాడుతుంటే వీడు చేసే శుద్ర రాజకీయాలు ఈ సారా వ్యాపారస్తుడు వీడు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని 10,000 కోట్లు లూటీ చేసిన లఫూట్గాడు ఈడ మాట్లాడేదా? ఏనండి ఏం మాట్లాడుతున్నారు? ఆ పేరు చెప్పండి. దురదృష్టం ఒక రిలీఫ్ క్యాంప్ కూడా పెట్టకుండా ఇవాళ ఉన్నాయంటే ఏంటిది? ముందుగా మనం చూసుకొని ఎక్కడెక్కడైతే మరి లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడైతే ముంపు గురవుతున్న ప్రాంతాలు వస్తున్నాయో ఆ ప్రాంతంలో ఎక్కడైతే అప్లాంట్స్ ఉన్నాయో, పక్క బిల్డింగ్లు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రదేశాలకు అందరినీ రిపేర్ చేయించి అక్కడ పెట్టించి ఆ తర్వాత వాటర్ ఇలాంటి అయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళకి చేర్చమనేది ఆనవాయితీకి వస్తున్న ప్రోటోకాల్. అది ఎస్ఓపి. ఇన్నరగా ఈ పెద్ద మనిషి మాట్లాడుతున్నారు. ముందుగా వికెట్ చేపించేసి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి పెట్టమని శుద్ధపూస మాట్లాడుతున్నాడు. అర్ధరాత్రి ప్రళయం వచ్చేది ఎవరికన్నా తెలుస్తుందా? అసలు విజయవాడ నగరం దేని ద్వారా మునిగిపోయింది? బుడమేరు ప్రళయం వల్ల మునిగిపోయింది విజయవాడ నగరం. ఈ శుద్ధపూసల మాటలు ఏం చెప్తున్నాడు? కృష్ణా నది వల్ల మునిగిపోయినట్టు ఈ గాండుగాడు. చెప్పరా, ఏం చెప్తావు చెప్పు. ఇంకా ఆ కార్యక్రమం చేయలేదు. పోయింది ప్రాణాలు. ఎందుకు బస్సుల్లో పడుకుంటే లాభం, ఆఫీసులో పడుకుంటే లాభం? దానిలో వచ్చే ఉపయోగం ఏంటి? ఈ పెద్ద మనిషి అంటున్నాడు ఎక్కడ పనుకుంటే ఏమి, దానివల్ల వచ్చే ఉపయోగం ఏంటి అని అంటున్నాడు. అంటే మీ నాయకుల్లాగా బెంగళూరు కొంపలో తాడేపల్లి కొంపలోనూ పనుకోలేదుగా చంద్రబాబు నాయుడు. ప్రజలు కష్టాల్లో ఉంటే డే అండ్ నైట్ కంటికి నిద్ర లేకుండా ప్రజానాయకుడు ఎలాగుండాలో ప్రజల కోసం ఆయన నిరంతరము 75 ఏళ్ల వయసులో మీ నాయకుల్లాగా కొంపలో పనుకోలేదుగా. ప్రజల మధ్యలో ఉన్నాడు. ప్రజల కష్టాలు వస్తే ఇంకా ఏం మాట్లాడుతున్నాడో ఇందాం. చెప్పరా బొత్స, నీ గాండు మాటలు చెప్పు. ఉపయోగం పని ఏం చేస్తే పర్వాలేదు. ఇప్పటికైనా మించిపోయి అయిన నష్టమైంది. పడిన ఇబ్బందులు ప్రజలు పడ్డారు. ఇక్కడైనా ఒరే నాయన, ఇప్పటికి అయిందేదో అయ్యింది. ప్రజలు కష్టాలు పడ్డారు. మీ 5 ఏళ్ల పాలనలో ప్రజలు నానా హింసలు పడ్డరు. తత్ఫలితంగా మీరు వద్దురా బాబు పోండ్రా అంటే మీ చీడ పేడ ఇంకా రాష్ట్రానికి వదల్లా. చెప్పు, ఇంకా ఏం చెప్తావు చెప్పురా బాబు చెప్పు. నీకు ఒక ఆలోచన ఉందా? సారా వ్యాపారం చేసుకొని బతికేవాడికా? సమావేశం పెట్టి తెలివి తీసుకోండి. అంతేగాని మీ ఏదో గ్రేట్ 40 సంవత్సరాల ఇండస్ట్రీ మాకే తెలుసు అంతా అని మాట్లాడితే కాదు. ఏం చేయాలో చెప్పురా బొత్స సత్యనారాయణ. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటున్నావు. 40 సంవత్సరాల రాజకీయ దురంధరుడే చంద్రబాబు నాయుడు. కాబట్టి ఏం చేయాలో చెప్పు, సలహా చెప్పు. నువ్వు 40 ఏళ్ల నుంచి నువ్వు కూడా ఉండవు కదా, రాజకీయాల్లో నువ్వు కూడా ఉండవు కదరా ఎదవా. ఏం చేయాలో చెప్పు, ఇప్పుడు చెప్పు. గడిచిన 5 ఏళ్ల కాలంలో ఇరిగేషన్లో మీరు 62 ప్రాజెక్టుల్లో ₹1 అన్న ఖర్చు పెట్టారా? ₹1 ఏడ ఖర్చు పెట్టారా మీరు? అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకోకపోతే మీ సీఎం జిల్లాలో ఏం పీక్ కట్ల కట్టినూరు ఆ రోజు? నువ్వు మనుషులు 40 కుటుంబాలు చనిపోతే జల సమాధి అయిపోతే ఏం పీక్ కట్ల కట్టినవారు ఆ రోజు? నోరు ఏడ పెట్టుకున్నావు? మూసీ నదిలో పెట్టుకున్నావా, బుడమేరులో పెట్టుకున్నావా? ఈ బుడమేరుకి ఏమన్నా రూపాయి కేటాయించినారా మీ ఇరిగేషన్ మంత్రులు, నీ ముఖ్యమంత్రి? నువ్వు దోచుకునే సరిపోయా. దాదాపుగా ఎడ్యుకేషన్ శాఖలో నువ్వు దోచింది అంతా, అదంతా తిరిగి ఇచ్చేయరా నాయన. వరదలో ప్రజలకు ఉపయోగపడుద్ది. మాట్లాడి ఇంకా ఏం మాట్లాడతావు చూద్దాం. నువ్వేమేం పుడింగ్ మాటలు మాట్లాడతావు. చెప్పిన మాట వినకపోతే తెలివి తీసుకోండి. ఎవరు తీసుకొస్తున్నారు? ఎవరు అడ్డుపెట్టి? ఆ అధికారులు చెప్పిన మాట వినకపోతే చర్యలు తీసుకోమంటండి ఈ మగోడు. అవునరా, మీరు చెప్పిన మాట విని ఈరోజు బొంబాయి పోయి హీరోయిన్ని తెచ్చి
ఈటీపీఎస్లో దాపెట్టి ఆ అధికారులంతా మీకు ఊడిగించేశారు కదా మీ నాయకుడికి మీకు, అంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్తున్నాడు. అంటే అధికారులు మాట వినకపోతే చర్యలు తీసుకోండి, కఠినంగా శిక్షించండి అని చెప్తున్నాడు. ఓకే, తీసుకుంటారు, ఇబ్బంది ఏమి లేదు, తొందరపడబాకు, నీ దాకా కూడా వస్తుంది. తప్పు చేసిన అధికారి కానీ లేకపోతే అసత్వం వహించిన అధికారి కానీ లేకపోతే ఇలాంటి మానవత తక్కువతో లేకుండా ప్రవర్తించిన ఏ వ్యక్తులైనా, అది అధికారి అయినా అనధికారి అయినా. మానవతా దృక్పథం పెద్ద పెద్ద మాట్లాడుతున్నావు కదా బొత్స సత్యనారాయణ, మీ దగ్గర ఉందిరా మానవతా దృక్పథం? ఒకసారి ఆలోచించు, మీ దగ్గర ఉందిరా మానవతా దృక్పథం? పార్టీ ఫండ్ రూపంలో 328 కోట్ల రూపాయలు మీ నాయకుడు కంపెనీల కాడ నాకేసిండ్రా. ఆ 328 కోట్ల రూపాయలు కంపెనీల రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ఎలక్టోరల్ బాండ్ల రూపంలో 328 కోట్ల రూపాయలు మీ నాయకుడు లాగేసిండు. ఇవాళ డబ్బులు ఇవ్వండిరా, ఇవ్వండి, మీరు దోచేసిన డబ్బు మొత్తం ఇవ్వండి, తిరిగి ప్రజలకి మొత్తం చేసేద్దాము. రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చేసి ప్రజల్ని ఏమార్చి సంక్షేమ పథకాల మాటున దోపిడీ చేసేసి 9,74,000 కోట్ల రూపాయల అప్పులు కుప్ప చేసింది నువ్వు కాదు, నీ ఆధ్వర్యంలో కాదు, నీ దాకా వస్తుంది, తొందరపడవాకు. చెప్పు, ఇంకా ఏం మాట్లాడుతావు? అంతకుముందు ఒకసారి అలాగే చంద్రబాబు నాయుడు గారు తాలూకా ఇంటి మీదకి వచ్చి వాటర్ వస్తే ఇక్కడ ఈ పడవతో వచ్చి ఇక్కడ ఆపించి ఈ వాటర్ డైవర్ట్ చేసి ముంచే ప్రయత్నం ఇప్పుడు చేశారండి, ఇప్పుడు చేశారు. అరే బొత్స సత్యనారాయణ, నువ్వు తెలిసి మాట్లాడుతుండవో తెలియక మాట్లాడుతుండవో కానీ కృష్ణానది వరదల వల్ల విజయవాడ మునగలేదురా అయ్యా. బుడమేరు పొంగటం వల్ల తెలంగాణలో ఖమ్మం జిల్లాలో 30 చెరువులు తెగి బుడమేరు మీద పడితే దాని కెపాసిటీ వచ్చి 10,500 క్యూసిక్లే ఉంటే 45,000 క్యూసిక్లు వరద జలాలు వస్తే విజయవాడ మునిగిందిరా. ఈ మాత్రం తెలియలేనటువంటి తింగరోడా నువ్వు అబ్బా దబ్బా జబ్బా మాట్లాడబాకు. నీతో మాట్లాడేదానికంటే పశువుతో మాట్లాడటం మేలు. ఇంకా మాట్లాడు, ఏం మాట్లాడుతావు? దీనికి అంతటికీ మేజర్గా కారణం ఏంటంటే ఏదైతే మనం ఉన్న ఎగురున్న ప్రాజెక్టు ఆ రోజు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టునే ప్రభుత్వానికి ఇంత వర్షపాతం అవ్వబోతుంది అని తెలియజేసి వెంటనే దాన్ని నమ్మి ఆ పైన మన పైన ఎగువనున్న ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో. ఒరే తింగరోడా, నిన్ను అనేది ఎందుకే, ఎగువనున్న ప్రాజెక్టుల వల్ల ప్రాబ్లం లేదు. అరే నువ్వు టీఎంసీకి క్యూసిక్లకి తేడా తెలియనోడు నువ్వు మాట్లాడితే ఎట్రా? టీఎంసీ అంటే ఎంత చెప్పరా, చెప్పు. టీఎంసీ అంటే ఎంతో? పైనున్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు వల్ల కానీ నాగార్జున సాగర్ డ్యాము వల్ల కానీ పులిచింతల వల్ల కానీ వచ్చిన ప్రాబ్లం కాదురా, తెలుసుకోరా. వచ్చిన సమస్య ఏంటంటే సమస్యల్లా బుడమేరు వల్ల వచ్చిన సమస్య విజయవాడ మునగటానికి, కృష్ణానది వల్ల సమస్య రాలేదు. ఆ విషయ పరిజ్ఞానం లేని అంకుర పక్షి అంటారా నిన్ను. అంటే ఎక్కడ వచ్చింది సమస్య? సమస్య వచ్చింది బుడమేరులో రూపాయి ఖర్చు పెట్టకుండా తట్టడ మట్టి పని చేయకుండా మీరు పోతే ప్రభుత్వం వచ్చి 85 రోజులు కాలేదు. ఆపత్కాలంలో ప్రజలకు అండదండగా ఉండాలని పెడితే ఈ పెద్ద పెద్ద మాట్లాడేది కృష్ణానది వల్ల వచ్చిన సమస్య కాదు బొత్స సత్యనారాయణ. తెలుసుకోరా నాయన సబ్జెక్టు ముందు. నీకు ఎట్లా ఓట్లేసి గెలిపిస్తారా విజయనగరం ప్రజలు? కింద ఉన్న దిగువ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళన్న అప్రమత్తం చేసి కొంత క్వశ్చన్ పెట్టుకుని ఉంటే అది ఈ ఇష్యూ వచ్చేదే కాదు. వచ్చిండమ్మా పెద్ద ఇంజనీరా కన్నయ్య. ఒరే నాయనా, ఒరే లాజిక్ లేదు, నీకు మ్యాజిక్ తెలియదు, నువ్వు చదువు రాని సన్నాసుడు కానీ నువ్వు నీ దగ్గరే ఉందరా లాజిక్. ఒరే తింగరోడా, నీ దగ్గర లాజిక్ ఎక్కడ ఉందరా? అసలు ఎక్కడ సమస్య వచ్చిందో తెలియనోడు నువ్వెట్ట మినిస్టర్గా అయ్యిండు, నువ్వెట్ట ఎమ్మెల్సీగా ఎన్నుకున్నారా? నిన్న సిగ్గుమాలి మాట్లాడుతుండవు ఎందుకురా బొత్స సత్యనారాయణ? అసలు నీకు ఎమ్మెల్సీ కట్టబెట్టినందుకు సిగ్గుతో తలదించుకుంటుందరా? అసలు కృష్ణానదిలో సమస్య ఎక్కడొచ్చింది నీకు? ఎక్కడ సమస్య వచ్చింది? బుడమేరు పొంగి విజయవాడ నాశనం అయిపోయిందిరా అంటే దాని గురించి చెప్పకుండా కృష్ణానది శ్రీశైలం డ్యాములో నీళ్లుండే, నాగార్జున సాగర్ డ్యాములో నీళ్లుండే, పులిచింతలో నీళ్లు మీ నాయకుడు ఎత్తేసినట్టు సముద్రం పాలు చేయాలా? రేపు మధ్యలో నీళ్లు తాగునీటికి సాగునీటికి అవసరమైతే పరిశ్రమలకు అవసరమైతే యాడ్ నుంచి తెచ్చుకుంటావు నీళ్లు. అరే తింగరోడా ఎట్టేస్తున్నారా ఈ తింగరోడికి ఓట్లా? చెప్పమ్మా, చెప్పు. దాంతో పాటు కోరికలు వచ్చినట్టునే అప్రమత్తమై ఇంత వ్యక్తి అయితే దానికి కావాల్సిన వాళ్ళకి నీరు ఉండాలా, పాలు ఉండాలా, వాళ్ళకి కావాల్సిన ఇవి భోజనం ఉండాలా, ఇవన్నీ పక్కన జనాలకు వచ్చి మనం ఏర్పాటు చేసుకుని మనం తయారీగా ఉండమని చెప్పి అర్జెంట్గా ఎక్కడెక్కడ వెహికల్ పంపిణీ తెప్పించుకుంటే ఏమీ లేదు. అంటే నీ దృష్టిలో ఏమీ లేదా? వరద ప్రళయంలో చిక్కుకొని ప్రజలు నానాకి విలవిల్లాడిపోతావంటే ఏమీ లేదంట.
ఈ మగోడైతే చేస్తాడు. ఎమ్మెల్సీవే కదా, నువ్వు ప్రజానాయకుడివే కదా, ప్రజల సంపదలు లూటీ చేసినటువంటి డబ్బులు వేల కోట్ల రూపాయలు నీ కాడ ఉంది కదా, తెచ్చి 1,000 కోట్లు విజయవాడ అభివృద్ధికి విజయవాడ పేద ప్రజలకు పంచరా భయ్యా. ఒక లోడు బియ్యం తెచ్చి పంచు. నిన్నేమన్నా పాలు పంచుతుంటే చంద్రబాబు నాయుడు అడ్డుకుంటాడా, బియ్యం పంచుతుంటే చంద్రబాబు నాయుడు అడ్డుకుంటాడా, బట్టల పంచుతుంటే చంద్రబాబు నాయుడు అడ్డుకుంటుండా, పండ్లు కూరగాయలు ఇస్తుంటే చంద్రబాబు నాయుడు ఏమన్నా అడ్డుకున్నాడా? ఏమన్నా గట్టు మీద కూర్చొని మాట్లాడటం కాదు. తాడేపల్లి కొంపలో నిద్రపోయింది ఎవరో తెలుసు ప్రజలకి. తర్వాత బెంగళూరు ఎలంకాల ప్యాలెస్లో పడుకొని నిద్రపోతుండేది ఎవరో తెలుసు. మీలాగా ప్రజల్ని గాలి కుదిలేసి 5 ఏళ్ళు నియంత్రిత పాలన చేయలేదురా బాబు. 75 ఏళ్ల వయసులో కూడా గడిచిన 3 రాత్రుల నుంచి ప్రజల కోసం గంట 2 గంటలు నిద్రపోయి ప్రజల కోసం ప్రజల మధ్యలోనే ఉంటున్నారు. మీరు ఎక్కడంటున్నారు? తెల్ల బట్టలు వేసుకొని ప్రెస్ మీట్ల ముందు ఉంటున్నాడు. మీ నాయకుడు వచ్చిపోతే 5 నిమిషాలు ఉండలేకపోయాడు. ఫోటోలకి పోజులు ఇచ్చిపోయింది మీ నాయకుడా చంద్రబాబు నాయుడు గారా? సిగ్గుండాల బొత్స సత్యనారాయణ నీలాంటి సీనియర్ పొలిటీషియన్ లీడర్ మాట్లాడటం. నీవు దోచుకున్న 2,500 కోట్ల ప్రజాధనాన్ని త్వరలో కక్కించబోతుంది ఈడీ, సిబిఐ నీ దాకా రాబోతుంది. దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండు. వరదలో బురద రాజకీయం చేయటం మానుకోండి నాయన మీ యువజన శ్రామిక రైతు పార్టీ నాయకులని మాత్రం నేను గట్టిగా చెప్తున్నా బొత్స సత్యనారాయణకి.